మీను బంగారం. పో బావా, నాతో మాట్లాడకు. అదేంటి మీను, నీ గురించి అంత దూరం నుంచి వస్తే మాట్లాడద్దంటావేంటి? అంత దూరం నుంచి వస్తూ కనీసం ఈ మరదలకు ఒక గిఫ్ట్ అయినా తెచ్చావా? ఓ దట్ట, అందుకే నువ్వు హట్ట టట్టనాయ్. తీసుకో ఈ రోజా. నాకేమొద్దు. పోనీ కాజా. నాకు కావాల్సిన గిఫ్ట్లు ఇవి కాదు. మరి ఈ వీడియోని చూస్తున్న ఆడియన్స్ అందరూ లైక్ చేయాలి, ఏమనిపించిందో కమెంట్ చేయాలి, వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయాలి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయాలి. అప్పుడే నేను నీతో మాట్లాడతాను, లేకపోతే నీకు నాకు కటిఫ్. హే మీను 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 మీను, చూసారు కదా ఫ్రెండ్స్, ఈ బేదవాడి ప్రేమ కదా. మళ్ళీ నా మరదలు మీను నాతో కలవాలంటే ఇప్పుడే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఫన్మోజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకుని తొందరగా 3 మిలియన్ సబ్స్క్రైబర్స్ని దాటిచ్చేయండి ఫ్రెండ్స్. భయపడ్డారా అంకుల్? అర్ధరాత్రి ముసుగు దొంగల వచ్చి భయపడితే భయపడినా? ఇంకేం అర్ధరాత్రి అంకుల్, టైం 4 అయింది. ఓ గంట అయితే 5 అవుద్ది. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఏం చెయ్యాలేంటి అంకుల్, మీ ఫోకస్ నిద్రలో కానీ డ్రీమ్స్ మీదే కాదు, మన లైఫ్ లో చెయ్యాల్సిన డ్రీమ్స్ మీద కూడా కొంచెం పెట్టండి. మనం బయటూరు వచ్చింది పడుకోవడానికి కాదు, పని చేసి డబ్బులు సంపాదించడానికి. సంపాదిద్దాం గాని మరీ ఎంత పొద్దున్నా? పాలు పొద్దున్నే వస్తాయి అంకుల్. ఆ గేదె ఏమన్నా మనుగడేటి 10-12కి లేచి అవడానికి? పాలేటి గేదేంటి నాకేం అర్థం కావట్లేదురా. అబ్బా, ముందు నాతో రండి అంకుల్, చెప్తాను. ఇదే అంకుల్ మన న్యూ బిజినెస్ ఐడియా. ఇదిగో ఇవే మన ఎంప్లాయీస్. ఏంటి గేదెల పెంపకమా? అవును అంకుల్, పల్లెటూరులో గేదెలు ఎక్కువ, జనాలు తక్కువ. అదే సిటీలో జనాలు ఎక్కువ, గేదెలు తక్కువ. మనం ఊరెళ్ళేటప్పుడు మేము అమ్మాయి గారిని అడిగో 4 గేదెలను అక్కడ పట్టుకెళ్ళిపోయాం అనుకోండి, పిసినిగొట్టు డైరీ ఫామ్ అని ఒకటి ఓపెన్ చేసి ఈ 4 గేదెల్ని 40 గేదెలు చేసి, ఆ 40 గేదెల్ని 400 గేదెలు చేసి మన రేకుల చెట్టు పిసినిగొట్టు ఫామ్ ని పెద్ద పిసినిగొట్టు ఇండస్ట్రీగా మార్చేయాలి అంకుల్. సిటీలో ఎక్కడ చూసినా మన పాల ప్యాకెట్లే, ఎవడి నోట్లో చూసినా మన కోవాయే, ఎవడి దాహం తీరినా అది మన బటర్ మిల్క్ తోనే. అబ్బా, ఊహిస్తేనే ఎంత బాగుందో. ఒరే, మన పిసినగొట్టు పాల ప్యాకెట్ మీద నా ఫోటో వేసుకుంటానరా. జనరల్ గా గేదె ఫోటో ఉంటది, మీదంటే సర్లే ఏదైనా యానిమల్గా వేసుకోండి. థ్యాంక్ యూ రా. ఇంతకీ మీకు పాలు పెతకడం వచ్చా? తాగడం వచ్చురా. తాగడం దూడ పిల్లకు కూడా వచ్చు. అయినా విలేజీలో కూడా ఇంత లేజీగా ఉంటాయి ఎలా అంకుల్? ఇంతకీ నీకొచ్చా? వచ్చా అంటే ఒకసారి గిన్నె పట్టుకొని ఒక అరగంట పితికాను అంకుల్. ఎంత పితికినా పాలు రాలేదు. ఆ తర్వాత పాలేరు వచ్చి చెప్పాడు, ఒరే అంబోతు, అది గేదె కాదరా దున్నపోతు అని. కరెక్ట్ గానే చెప్పాడు. ఏంటి దున్నపోతానా? కాదు, నువ్వు అంబోతని. నా మీద పంచులేయడం ఆపి పని చూద్దాం పదండి. హాయ్ గర్ల్స్, మేము ఈ జాబ్ కొంచెం కొత్త, ట్రైనింగ్ తీసుకున్న స్టూడెంట్స్ లా ఆపరేట్ చేస్తాం. రాంగ్ బటన్స్ ఏమైనా ప్రెస్ చేస్తే కొంచెం ఫీల్ అవ్వకుండా కోఆపరేట్ చేయండి. అంకుల్, మీకు నచ్చిన గేదెని సెలెక్ట్ చేసుకొని పెతకడం స్టార్ట్ చేయండి. నేను కూడా ఒకటి చూసుకుంటా. ఇదేదో బాగుంది. సరోజా, పొదిగేదమ్మా పొదుగు. దొరికింది. సౌండ్ వస్తుంది కానీ పాలు రావట్లేదేటి? ఒరే పేడ పురుగా, ఎక్కడ కూడా దాపరిచ్చావా? ఎందుకురా, కనబడతా నా మీద పోసేయడానిక? డిస్టర్బ్ చేయకు. హాయ్ బాబోయ్, కత్తిరేనేటి కేకలేస్తుంది, ఏమైంది దీనికి? ఒరే 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 కుర్రాయాల, ఏం చేస్తున్నారా? పాలు పితుకుతున్నా. పాలు పెతకడానికి అదేమన్నా గేదేట్రా, దూడ? ఒరే ముక్కు, దూడ ఎక్కడైనా పాలు ఎత్తదేట్రా, పేడ ఎత్తది. వెనకాల వెళ్ళి చెయ్యట్టు. అయినా మీరు ఎక్కడ ఏం చేస్తున్నారండి? ఈ దోణలు దొడ్లు నేను చూసుకుంటాను కానీ ముందు మీరు సెట్ నుంచి బయటకు వెళ్ళండి. ప్రశాంతంగా ప్రాక్టీస్ చేసి బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, మధ్యలో వచ్చి చెడగొట్టేశాడు. ఇంతకు ముందు పెట్టాక చెడగొట్టేవాడు, ఇప్పుడు పెట్టక ముందే చెడగొట్టేస్తున్నాడు. రేపు పెట్టాలన్న ఆలోచన కూడా చెడగొట్టేస్తాడేమో. ముద్రష్టపు ముక్కు సచ్చినవాడు. ఏంటి సుబ్బారావు, మీ అమ్మాయి సింగపూర్ వెళ్తుందంట. తను 9th to 10th చదువుతుంది అనుకుంటా. ఎలా వెళ్తుంది?
అవును జగన్నాథం, 9th నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఉన్న ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం స్టూడెంట్స్ కోసం స్టెమ్ ఆర్గనైజేషన్ వాళ్ళు నిర్వహిస్తున్న కాంపిటీషన్ లో ఎన్రోల్ అవ్వడం వల్ల ఆమె సెలెక్ట్ అయింది. ఏంటి స్టెమ్ ఆర్గనైజేషన్ సింగపూర్ వాళ్ళు ఏదో కాంపిటీషన్ నిర్వహిస్తున్నారా? ఏం జరుగుతుంది అక్కడ? అవును. హలో స్టూడెంట్స్, మీకు తెలుసా స్టెమ్ ఆర్గనైజేషన్ సింగపూర్ వాళ్ళు ఒక నేషనల్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నారు. ఆ కాంపిటీషన్లో పాల్గొనడం వలన మీ పిల్లలు కూడా సింగపూర్కి ఒక వారం ఫ్రీగా వెళ్తారు. అక్కడ స్టెమ్ ఆర్గనైజేషన్ వాళ్ళు సింగపూర్ సైన్స్ సెంటర్తో కలిసి టెక్నాలజీ వర్క్షాప్స్, ఇంజనీరింగ్ వర్క్షాప్స్, మరికొన్ని అడ్వాన్స్డ్ కోర్సులు నిర్వహిస్తున్నారు. ఆ కోర్సుల్లో ఏఐ, రోబోటిక్స్, సైన్స్ ఎక్స్పెరిమెంట్లు, డ్రోన్ రేసింగ్ వంటి అంశాలపై శిక్షణ ఇస్తారు. ఇంకా స్టెమ్ సర్టిఫికేషన్ కూడా ఇస్తారు. ఇది చాలా బాగుందయ్యా, మా అబ్బాయిని కూడా ఎన్రోల్ చేయాలనిపిస్తుంది. ఎలా చెయ్యాలి? దీని ఫీజు ఎంత? సింపుల్. వాళ్ళ వెబ్సైట్ www.stemio.org లోకి వెళ్ళి ఎన్రోల్ చేసుకోవచ్చు. ఎన్రోల్మెంట్ కోసం $350 మాత్రమే చెల్లించాలి. వెబ్సైట్ లో మెయిన్ పేజీలోనే స్క్రోలింగ్ పాయింట్ 1 ఉంటుంది. అది క్లిక్ చేస్తే ప్రోగ్రామ్ వివరాలు ఉన్న పేజీలకు వెళ్ళొచ్చు. అక్కడ స్టెమ్ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్ అన్న పేజీలో మీ అబ్బాయి లేదా అమ్మాయికి ఉన్న సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, రోబోటిక్స్, కోడింగ్ లేదా డేటా సైన్స్ వంటి విషయాల్లో ఒక ఐడియా రాసి సమ్మరీ ఆఫ్ ప్రాజెక్ట్ పేజీలోని సబ్మిట్ చేయాలి. ఓహో, ఇది చాలా బాగుంది. మా అబ్బాయి సెలెక్ట్ అయ్యాడన్న విషయం ఎలా తెలుసుకోవచ్చు? మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ కి అవకాశం ఉంటుంది? వాళ్ళు అన్ని అప్లికేషన్లు ఎవాల్యుయేట్ చేసి October 9th సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ ని లిస్ట్ ప్రకటిస్తారు. మొత్తం 30 మంది స్టూడెంట్స్ కి అవకాశం ఉంటుంది. ఎంతో ఫాస్ట్ గా ఎన్రోల్ చేసుకుంటే అంత ఎక్కువ ఛాన్సులు సెలెక్ట్ అవ్వడానికి. ఓహో, అయితే టైం చాలా తక్కువ ఉంది. నేను వెంటనే ఎన్రోల్ చేస్తాను. ఇంతకీ సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ ఎప్పుడు వెళ్తారు? సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ జనవరి 2025 పొంగల్ హాలిడేస్ లో సింగపూర్ వెళ్తారు. స్కూల్ నుంచి లీవ్ కూడా పెట్టనక్కర్లేదు. అంత పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్నారు. అదిరిపోయింది. నేను వెంటనే మా వాడికి ఎన్రోల్ చేస్తా. నేను కూడా ఓ పని చేస్తా. కింద డిస్క్రిప్షన్ అండ్ పిన్నిడ్ కమెంట్ లో లింక్ ఇస్తాను. అక్కడి నుంచి నువ్వు స్టెమ్ ఆర్గనైజేషన్ లో ఎన్రోల్ చేసుకోవచ్చు. ఓకే. బావ కోసం బూస్టు. ఇంకా చూడు ఎలా పడుకున్నాడు కొండ ముచ్చులాగా. బావా బావా, లే బావా. అబ్బా ఏంటి మీను ఇంత పొద్దునే? నువ్వు ఊరొచ్చింది రోజంతా ఇలా పడుకోడానికా? లే, ఇంకో నీకోసం ఈ బూస్ట్ పెట్టాను, తీసుకో. అబ్బా ఇప్పుడు దాకా నేను తాగిన బెస్ట్ బూస్ట్ ఇదే. ఇప్పుడు బూస్ట్ బెస్ట్ అంటే సీజన్ 1 లో నేను ఇచ్చిన బూస్ట్ వేస్ట్ అనా? అలా అని నేనెప్పుడన్నానే? ఇప్పుడు అన్నావు కదా. ఇప్పుడు నేను అన్నది బెస్ట్ అనే. ఇప్పుడు బెస్ట్ అంటే అప్పుడు వరస్ట్ అనే కదా. అమ్మా మీనమ్మా, అప్పుడు ఇప్పుడు కాదు, ఎప్పుడు నువ్వు ఇచ్చిందే బెస్ట్, నువ్వే బెస్ట్. ఓకేనా? ఓకే, బట్ నాట్ ఓకే. మళ్ళీ ఏమైంది మీను? నాలో ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా? కొంచెం ఒళ్ళు చేసినట్టుంది. హా? ఏంటి? ఏం లేదు మీను, అందం 1 kg ఎక్కువైనా మంచిదేగా. అది కాదు, ఇంకా వేరే ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా? ఏం లేదే. ఛీ, నీకోసం పొద్దున్నే లేచి రెడీ అయ్యి కొత్త డ్రెస్ వేసుకుని వస్తే కనీసం బాగుందని కూడా చెప్పట్లేదు. తగ్గిపోయింది నీకు నా మీద ప్రేమ, తగ్గిపోయింది. అబ్బా అలా కాదు మీను, నిద్ర కల్లో సరిగ్గా అనలేదు. ఒక నిమిషం ఉండు. అబ్బా ఈ డ్రెస్ లో నువ్వు అమ్మాయిలా కాదు. అమ్మాయిలా కాదా? అబ్బా ఫినిష్ చేయని మీను, ఈ డ్రెస్ లో నువ్వు అమ్మాయిలా కాదు, ఆకాశం నుంచి దిగి వచ్చిన ఏంజిల్లా ఉన్నావు. నిజమా బావా? నిజమే మీను. థ్యాంక్ యూ సో మచ్ బావా. ఏంటో ఈ గర్ల్స్ ఆలయ పొగిడించుకుని అలా ఆనందపడిపోతారు. బావా, నీకోసం వేణీళ్ళు పెట్టాను, తొందరగా స్నానం చేసి వచ్చేయ్. ఏంటి స్నానమా? నేను వచ్చేటప్పుడే చేసా. రేపే ఎల్లుండో చేద్దాంలే. ఛీ, ఇప్పుడు నువ్వు స్నానం చేయకపోతే నిన్ను మను బావా అని కాదు, మురికి బావా అని పిలుస్తాను. ఎల్లు. అబ్బా వెళ్ళు బావా. అయ్య బాబోయ్, సిగ్గేసేస్తుంది. ఏంటి బొగ్గు మెలికలు తిరిగిపోతున్నావు? ఏమోనండి, మీ బావ మరదలు సరసాలు చూస్తే మొత్తం వేస్తుందండి. అవునా? ఎందుకురా? మరే మిమ్మల్ని చూస్తుంటే మా మరదలు గుర్తొచ్చేసిందండి. నీకు మరదలు కూడా ఉందేంట్రా బొగ్గు? అయ్య బాబోయ్ ఉందండి, కాకపోతే 5th క్లాస్. అయ్య బాబోయ్, అది ఎప్పుడు పెద్ద అవ్వాలి, అది ఎప్పుడు నాకు నీళ్ళు ఎట్టాలి, ఎప్పుడు నాకు దానం చేయించాలి, ఇవన్నీ తలుచుకుంటే సిగ్గేస్తుందండి. 5th క్లాస్. అది పెద్ద అయ్యాక మీ పెళ్లి. మీ ఇద్దరికి ఈజీగా 20 ఏళ్ళు గ్యాప్ ఉండదు. అయ్య బాబోయ్ అలా అంటారేటండి. అది పుట్టగానే మా అత్తాలందరూ నీ పెళ్ళం పుట్టిందిరా, నీ పెళ్ళం పుట్టిందిరా అన్నారండి. అందుకే నేను ఫిక్స్ అయిపోయింది. పాపం రా,
నీ బొగ్గు ముఖం వేసుకుని ఆ పిల్ల గొంతుకొస్తావా? కావాలంటే నీకు మన పని పిల్ల పైడి తల్లిని సెట్ చేస్తాను. అయ్య బాబా అమ్మగారు ఏటండి అలా మాట్లాడేస్తున్నారు? మీరు అలా మాట్లాడితే మనసు అట్టంగా అయిపోద్దండి చెప్తున్నాను. బాబోయ్ నువ్వు హట్ అవ్వకురా బాబు, సారీ. అసలే నీ ఫేస్ బొగ్గులా ఉంటది, నువ్వు మళ్ళీ హట్ అయ్యావంటే అది మాడి మసి అయిపోతుంది. వెళ్ళి వంటగదిలో బావ కోసం వేడివేడిగా బోండాలు వేయమని చెప్పు. ఆయ్, అలాగేనండి. ఒరే బొగ్గు, అయ్యగారు టిఫిన్ రెడీ అయిందేమో కనుక్కోరా, అల్లుడు గారు వచ్చేసారు. ఏంటి మావయ్య టిఫిన్ అంటున్నారు? పెసరట్టా గారా? ఉప్మా అండి. ఉప్మానా? ఆ ఎంతోటి ఉప్మాని మేము హైదరాబాద్ లో తినలేమేంటి? అదేంటి అల్లుడు గారు అలా అంటారు? మీకు ఉప్మా అంటే ప్రాణం అంట కదా. లక్ష్మితో పదే పదే చేయించుకొని ఉప్మా అయితే తింటారంట కదా. మీకు అలా చెప్పిందా? రామేశ్వరం పోయినా శనీశ్వరం వదలనట్టు ఇక్కడికి వచ్చాక కూడా ఈ ఉప్మా ఏట్రా? ఏంటి తంకులు తలా తొదిలేస్తారు? తాత తాంటి తొప్మా తిని తిని నాకు తిట్టుకొచ్చేసింది. ఏంటి అబ్బాయి ఏదో భాషలో మాట్లాడుతున్నాడు? ఫారెన్ పిల్లకాయ. అవును మా అయ్య, ఇల్లు ఉప్మాలు గట్ట తినరు, కొంచెం స్పెషల్ గా ఏమైనా చేయించచ్చు కదా. అయితే వేడివేడిగా ఇడ్లీ వేయించేద్దాం. ఏంటి మా ఏం చేసేది? ఇడ్లీలు ఉప్మాలు ఎవరు తింటారు? పేషెంట్లు తింటారు. అసలు ఊరి నుంచి అల్లుడు వచ్చాడని మర్యాద ఒక్క దగ్గర కనిపించట్లేదు. అసలు టిఫిన్లు అంటే ఇడ్లీలు ఉప్మాలేనా? గారెలు, పూరీలు, పెసరట్లు, మినపట్లు, రవ్వట్లు, ఇవి టిఫిన్లు అంటే. అంకుల్ తొండాలు కూడా చెప్పండి. ఆ ఏంటి అబ్బాయి తొండాలంటున్నాడు? ఏనుగు తొండాలు అవి ఇక్కడ దొరకవని చెప్పండి. అవి తొండాలు కాదు మావయ్య, బోండాలు. ఓహో సరే అల్లుడు గారు, మీరు చెప్పినవన్నీ చేయిస్తాను. సంతోషం. టిఫిన్ల సంగతి ఓకే, మరి మధ్యాహ్నం భోజనం సంగతి ఏంటి? అది కూడా బానే గట్టిగా ప్లాన్ చేశాను అల్లుడు గారు. గట్టిగానా? కొంపదీసి ముద్దపప్పు ఆవకాయ అంటారే ఏంటి? దాంతో పాటు గుత్తొంకాయ కూర, గుమ్మిడి వడియాలు కూడా. సరిపోయింది. మీరు అసలు గోదావరి వాళ్ళైనా? కరెక్ట్ గా పులస వచ్చే టైంకి అల్లుడు వచ్చాడు. ఆయనకి మర్యాద చేద్దాం, ఓ పులస మొక్క ఎడదామని కొంచెమైనా ఉందా? అది కాదు అల్లుడు గారు, ఈ రోజు శనివారం అని. శనివారాలన్నీ ఆడవాళ్ళకండి, మన మగోళ్ళు 365 రోజులు తినొచ్చు. అలా అంటారా? అయితే మీరు అడిగినట్టు పులస తెచ్చి పులుసు ఎట్టిచ్చేద్దాం. రే బొగ్గు, ధవళేశ్వరం మార్కెట్ కి వెళ్ళి ఓ పులస అట్టుకొచ్చాయి. ఈ బొగ్గుగాడు వెళ్ళాడంటే ఏ పిల్ల పులసనో తీసుకొచ్చేస్తాడు. అదే మనం వెళ్తే పెద్ద పులస ఏరుకొని రావచ్చు. మావయ్య, నేను కూడా మన బొగ్గుతో వెళ్ళి పులసని తీసుకొస్తాను. మీకెందుకు అల్లుడు గారు అంత శ్రమ? ఇందులో శ్రమ ఏముందండి? ఈడొక్కడే వెళ్తే ఈడు ముఖం చూసి రేట్లు ఎక్కువ చెప్పేస్తారు. అదే నేను వెళ్ళాను అనుకో, నా స్టైల్లో బేరమాడి తక్కువ రేటు తీసుకొస్తాను. అలా అంటారా? అయితే కానివ్వండి. ఉండండి, నేను వస్తున్నాను. నువ్వెందుకు తాగా తొక్క? జరగరా అట్టుపండు తొక్క. ఎర కుర్రాడా పులస ఉందేట్రా? ఉందరా, ఈ రోజే ఫస్ట్ ఏట పడింది. 25,000. అయ్య బాబాయ్ 25,000? ఎక్స్క్యూజ్ మీ. అయ్యి బాబోయ్, అంకుల్ ఎంటర్ అయ్యాడంటే ఇప్పుడప్పుడే బేరం అవ్వదు. పదరా తత్తి, మనం వెళ్ళి ఫిషింగ్ చేసుకుందాం. ఎందుకయ్యా 25,000? అసలు ఇందులో ఏముంది స్పెషల్? ఇది పులసండి, ఎక్కడో సముద్రం నుంచి ఎదురీదుకుంటూ గోదావరిలోకి వస్తుంది. ఎదురు ఈదుకుంటూ వచ్చిన చేప అయితే ఏదో నువ్వు ఈదుకుంటూ వచ్చినట్టు 25,000 ఎందుకు చెప్తావు? తగ్గించు. అయ్యి బాబు తగ్గించడం అవదండి, ఫస్ట్ ఏట. నువ్వు ఫస్ట్ ఆట ఆడావో సెకండ్ ఆట ఆడావో మాకెలా తెలుస్తుంది? అయ్యి బాబాయ్ అంత మాట అనేసారేటండి? అమ్మతోడు ఫస్ట్ ఏట అండి, చాలా టేస్ట్గా ఉంటది. కొన్ని 2,000 తగ్గించుకొని 23,000 ఇచ్చేయండి. అసలు చేపకి ఎందుకయ్యా అంత రేటు? ఎక్కడో సముద్రంలో దాని తల్లి గుడ్డెడితే ఆ గుడ్డు పొదిగి అది ఎదిగి ఆ సముద్రంలో తిండేమీ దొరక్క ఎదురీదుకుంటూ మన గోదాట్లోకి వస్తే నువ్వు తాపీగా తెడ్డేసుకుంటూ వెళ్ళి తాడేసుకుని పట్టేస్తే నేను దాన్ని 23,000 కొనేయాలా? ఏడండి అలా మాట్లాడతారు? మరి ఇంకెలా మాట్లాడాలి? ఎవరండి బాబు మీరు ఎలా ఉన్నారు? జగన్నాథం, పిసినిగొట్టు జగన్నాథం, పుట్టా నేను భీమవరం, ఆడతాను బేరం. అయ్యి బాబు అర్థమైపోయింది సార్, మీరు ఎంత ఇస్తారో చెప్పండి. 10,000కి పైసా కూడా పెంచేది లేదు. సర్లే సార్, తీసుకోండి. సర్లే అని సరిపెట్టేద్దాం అనుకుంటున్నావా? మంచిగా ముక్కలు కొట్టు. ఓకే సార్. రే బొగ్గు, ఆ, గంగిరెద్దులా తల ఊపుతావేట్రా? డబ్బులు ఇవ్వి. ఏ డబ్బులండి? అదేరా, ఇప్పుడు పులస కొన్నాం కదా, ఆ 10,000 ఇవ్వి. అయ్య బాబాయ్, అయ్యగారు నాకు ఏ డబ్బులు ఇవ్వలేదండి. ఏంటి మావయ్య పులసకి డబ్బులు ఇవ్వలేదా?
ఏం లేదండి అయినా మీరే బేరం ఆడారు కదండి కట్టండి. నేను డబ్బులు కట్టాలంటే నాకు ఆ పులసేం అక్కర్లేదు. ఇదిగో బాబు కొట్టడం ఆపు. ఆ? ఏటండి కొట్టిసాక ఆపమంటారు? ఇప్పుడు మీరు షాప్ తీసుకోకపోతే దీన్ని ఎవరు తీసుకుంటారు? ఫస్ట్ వేట అన్నావు కదా, నువ్వు ఇంటికి పట్టుకెళ్ళిపోయి తినే. అయ్య బాబాయ్ గారు ఆడితో గొడవ ఎందుకండి? తేడాలు వస్తే మన ఇద్దరిని చేప పులుసు గీసినట్టు గీసేస్తారు. ఆ డబ్బులే ఇచ్చండి వెళ్ళిపోదాం. ఛీ, అనవసరంగా వచ్చాను. ఈడు ఒక్కడిని పంపించినా సరిపోదును, ఆడే డబ్బులు కట్టుకుందును. ఇదిగో 10,000. తీసుకోండి. అయ్య బాబాయ్, ఊరికి వచ్చిన ఫస్ట్ రోజే 10,000 ఎగిరిపోయినాయి. అర్జెంట్కి ఈ డబ్బులు మామయ్య రిఫండ్ అడగాలి. ఏంటంకుల్ బేరం తెగిందా? బేరం తెగడం కాదురా, నా పర్సకు తెగింది. అవునా, ఎంత ఎట్టుకున్నారేటి? 10,000 రా. అంకుల్ మీరు 10,000 ఎట్టుకున్నారు, నాకైతే ఫ్రీగా దొరికింది చూడండి. సరదాగా అలా పొల్లకి తాడు కట్టి వేసాం అంతే, పడిపోయింది. ఫస్ట్ ఈ ఆట. ఛీ, లెగిసాక నీ ముఖమే చూసాను రా, అందుకే ఎలా ఏడిసింది. అయినా డబ్బులు లేవన్నారు, 10,000 ఎక్కడయ్యి? ఎందుకైనా మంచిదని సేఫ్ సైడ్ కి తెచ్చాను రా. అన్ని డబ్బులు పొలసకే సైడ్ అయిపోయినాయి. అర్జెంట్కి వెళ్ళి ఈ డబ్బులు మావయ్యని అడిగేయాలి. మావయ్య, ఒసేయ్ మీను, కొంచెం ఆ నీళ్ళు అందుకోవే. నీకెందుకు నానమ్మ పని, నేను రుబ్బుతాను కదా. చాలే ఊరుకోవే, నువ్వు రుబ్బితే ఈ రోజు వంట అయినట్టే. మధ్యలో తిన్నంగా చేయలేదంటే చేతులు అయ్యి నలగొట్టుకుంటావు. హబ్బా నాకు వచ్చినానమ్మా. అమ్మ చేస్తానంటుంది కదే, నీకెందుకు? నువ్వు ఆ ఉల్లిపాయలు అవి కట్ చేయు. ఆ, ఈవిడేంట్రా ఒంట్లో బాగాలేదన్నారు, పహిల్ వల్ల ఎలా తిప్పేస్తుంది? అమ్మా అమ్మా, మా ఆయనే. ఒరే ఒరే, పిండిలో తగ్గేస్తుందిరా. అత్తయ్య గారు ఏం చేస్తున్నారండి? పిండి రుబ్బుతున్నా బాబు. పిండి రుబ్బుతున్నారా, పిండిలో దగ్గుతున్నారా? ఒంట్లో బాగాలేనప్పుడు ఎందుకండి ఇవన్నీ? అంటే నా చేతుల ద్వారా మీకు వండి పెడదామని. ఎందుకు, నీ రోగం కూడా మాకు అంటించడానిక? అబ్బా, ఇప్పుడు అవన్నీ మీరే చెయ్యాలేంటండి? ముందు మీరు లేకండి. ఒరే బొగ్గు, నువ్వు వెళ్ళి రుబ్బు. అట్టగే గారు. ఇవన్నీ చూస్తున్నాయి, నీ వంటగదిలో ఉండలేనురా. లక్ష్మి, ఇదిగో పట్టుకో. ఏంటండి ఇది? 10,000 పెట్టి పులుసు తెచ్చాను. పులుసు అదిరిపోవాలి. మామిడికాయలు బెండకాయలు అన్ని వేసి గుమగుమలాడేలా చెయ్యి. సరేనండి. ఇదిగోండి ఆంటీ, ఫ్రీ పులస. నేనే గేల వేసి మరీ పట్టుకున్నా. ఫ్రీ పులసా? మరి మీరెందుకండి 10,000 పెట్టుకున్నారు? నా కర్మే, నా కర్మ. ముందు మీ నాన్న అక్కడ రిఫండ్ అడగాలి. ఇది దింపండి. అంకుల్ అంకుల్, ఏంట్రా? ఇప్పుడు మీరు డైరెక్ట్ గా మీ మామయ్య దగ్గరికి వెళ్ళి పులసకు 10,000 అయింది, ఆ డబ్బులు నాకు వెంటనే కొట్టండి అన్నారనుకో, తూ, మా అల్లుడేంటి ఖర్చు పెట్టిన డబ్బులు నన్ను తిరిగి అడుగుతున్నాడు అని చెప్పి మిమ్మల్ని బ్యాడ్ గా అనుకోవచ్చు. అది నిజమేరా. సో నా ప్లాన్ ఏంటంటే, మీరు అడిగి అడగనట్టుగా చెప్పి చెప్పనట్టుగా అడిగారనుకోండి, మీ మామయ్య ఎలాగో మంచోడు మర్యాదస్తుడు కాబట్టి అయ్యో మా అల్లుడు పులసకు 10,000 ఖర్చు పెట్టాడా అని ధోతీలోంచి ఒక కట్ట తీసి ఫట్టమని మీ చేతిలో ఎడతారు. హౌ ఈజ్ మై ఐడియా? బాగుందిరా, అలాగే చేద్దాం. ఏం మావయ్య ఏం చేస్తున్నారు? ఏం చేస్తాను అల్లుడు గారు, కొబ్బరికాయలు లోడ్ వచ్చింది, దింపిస్తున్నాను. ఓహో, పులస తెచ్చాను మావయ్య. ఆహా మంచిది. మంచిదంటాడేంట్రా? పులస మంచిదే కదా అంకుల్. నీ పులస ఇక్కడ కూడా రేట్ ఎక్కువే మావయ్య. మా హైదరాబాద్ కి ఎక్కడ తీసుకోవట్లేదు. పులస ఎక్కడన్నా పులసే కదయ్యా. 10,000 చెప్పండి. అవును మావయ్య, ఇప్పుడు కూడా ఆడు 25,000 చెప్తే నేను 10,000కి బేరమాడికి అన్నాను. అవునా, అయితే నువ్వు బొగ్గు కడితే వెళ్ళడం మంచిదయ్యింది. ఊరే, మంచిది మంచిది అంటాడు గాని డబ్బులు ఎవడేంట్రా? మీరున్నాను అంకుల్, ఇప్పుడు రాయేసరిగా ఆయన నైట్ అంతా ఆలోచించి రేపు ఎల్లుండి ఇచ్చేస్తారులేండి. ఏంటి బాబు మీ గుసగుసలు? ఆ, ఏం లేదు మావయ్య, పులస 10,000 పెట్టి తెచ్చాను కదా, పులుసు బాగా వచ్చి ఉంటది. పదండి తిందాం. ఒరే మను, మీ నాన్నగారు ఎక్కడున్నారో పిలుచుకురా, వంట అయిపోయింది. కరెక్ట్ గా వచ్చి కూర్చున్నప్పుడు అన్ని పనులు చెప్తావు. ఒరే మావా, నువ్వు వెళ్ళి పిలుచుకొచ్చారా? నేను కూర్చుని పైనగా నేను వెళ్ళను. ఫ్రెండ్ అంటే గెలుపులోనే కాదు మావా, ఇలాంటి పిలుపులో కూడా సహాయపడాలి. ప్లీజ్ రా. ఏదో ఒకటి చెప్తావు. ఏంట్రా ముక్కు? వంట అయిపోయిందంట మాయ్య, అత్తయ్య మిమ్మల్ని తినడానికి పిలుస్తుంది. నాకు కొంచెం టైం పడుతుంది, మీరు తింటా ఉండండి, నేను వస్తాను. ఓకే మాయ్య. అత్తయ్య, ఆయన రావడం లేట్ అవుతుందంటే మనల్ని తినేమన్నారు. అవునా, అయితే అందరూ కూర్చోండి.
అంకుల్ తెచ్చిన పులస కంటే నేను తెచ్చిన ఫ్రైయే బాగుంది. ఒరే గోరా ఆ కంచం నేను కడుగుతానులేరా, మరీ అంతలా నాకేకు. ఆంటీ జోక్ చేశానురా, చేతుల కంచంలోనే కడిగండి, నేను తీస్తానులే. పులస పులస పులస, ఓ అందమైన పులస, నీకు 10,000 అయింది తెలుసా? ఓ పులస పులస పులస. లక్ష్మి, ఏంటండి? ఆ ఇందులో పులుసు ఉంది కానీ పులసేదే. అందరూ తినేశారండి. మరి నా కోసం ఏం పక్కన పెట్టలేదా? లేదండి, బుర్ర ముక్క ఒకటి మిగిలింది, అది నేను తిందామని ఉంచుకున్నా. 10,000 పెట్టుకున్నాను, ఒక్క పీసు కూడా తినలేదు. చే ఎక్కడున్నావే? నిన్న ఊర్లో రాండయ్యి ఈ రోజు కలుస్తావా నన్ను? అసలు నువ్వు బెస్ట్ ఫ్రెండ్వేనా? ఎవరు మీను? నా బెస్ట్ ఫ్రెండ్ బావా. బెస్ట్ ఫ్రెండా? బాగుంటదా? హ్మ్, ఏది అప్పుడు సీజన్ 1 లో పరిచయం చేసావు ఆ పిలక మొక్కల్లో ఒకళ్ళ? కాదు బావా, తిన్నా చిన్నప్పుడు ఫ్రెండ్. అవునా? మరి నాకు పరిచయం చేయొచ్చు కదా. ఎందుకు బావా? అసలే నీకు అమ్మాయిలంటే సిగ్గు కదా. ఎవడు చెప్పాడు? అమ్మాయిల విషయంలో పెద్ద సిగ్గులేనోని తెలుసా నేను? అంటే చిచ్చి అలా కాదు, నీకు ఫ్రెండ్ అయితే నాకు ఫ్రెండే కదా, పరిచయం చేయడంలో తప్పే ఉంది. సరే అయితే, ఎలానో తన ఇంటికి వస్తానంది, నేను పరిచయం చేస్తానులే. ఓకే. హాయ్ మీను, బాగున్నావా? నేను బానే ఉన్నానే. నువ్వే పక్కూర్లో కాలేజ్కి వెళ్ళాక నన్ను మర్చిపోయావు. అబ్బా అలాంటిదేం లేదే, అయినా బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా మర్చిపోతారా? ఏంటి విశేషాలు? అయినా నువ్వేంటి మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చావు? అది మా బావ వాళ్ళు వచ్చారే. బావ వాళ్ళ? అవును, మా బావకి నిన్ను పరిచయం చేస్తానుండు. బావా బావా, మా ఫ్రెండ్ వచ్చింది, ఒకసారి ఇలా రా. ఓకే కామింగ్. వెన్నెలా? వెన్నెలా మీను ఫ్రెండ్సా? ఇదేం ట్విస్ట్ రా. సో గాయస్, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? స్టెమ్ ఆర్గనైజేషన్ సింగపూర్ వాళ్ళు ఒక నేషనల్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నారు. ఆ కాంపిటీషన్లో పాల్గొనడం వలన మీ పిల్లలు కూడా సింగపూర్కి ఒక వారం ఫ్రీగా ట్రిప్ వెళ్తారు. డిస్క్రిప్షన్ అండ్ పిన్నిడ్ కమెంట్లో లింక్ ఇచ్చాను, మీరు వెళ్ళి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. సో హరీ అప్.